ರಾಮ್ ಚರಣ್ಗೆ ನ್ಯಾಷನಲ್ ಅವಾರ್ಡ್ ವస్తుందని మాట్లాడారు ಶಿವರಾಜ್ ಕುಮಾರ್. ಪ್ರತಿ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಅವ್ರಿಗೊಂದು ನ್ಯಾಷನಲ್ ಅವಾರ್ಡ್ ಬರಬೇಕಂತ ఎమోషనల్ సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఈయన ఉన్నాడు. ఈయన సమక్షంలో అతని నటనని సన్నిహితంగా గమనించి ఉంటాడు. కాన్సన్ట్రేషన్ అంతా పుష్ప 2 అల్లు అర్జున్ మీద ఉందా? వాళ్ళు బంధువులే కావచ్చు గాక, వాళ్ళిద్దరూ బావమరుదులే కావచ్చు గాక, కానీ వృత్తిపరమైనటువంటి స్పర్ధ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. పుష్పకు వచ్చేసరికి అప్పుడు నేషనల్ అవార్డు రావడంతో కొంతమంది ట్రోల్ చేశారు. ట్రోల్ అంటే స్మగ్లర్ క్యారెక్టర్కి నేషనల్ అవార్డు ఇచ్చారండి దాన్ని. అక్కడ నటుడికి ఇచ్చారు తప్ప స్మగ్లర్కి ఇవ్వాల. అల్లు అర్జున్ స్మగ్లర్ కాదు, నటుడు మాత్రమే. 4 ఫైట్లు 4 పాటలతో లాగించేస్తామంటే కుదరదు. RRR నుంచి తనకు అందొచ్చినటువంటి ప్రపంచ మార్కెట్ను కూడా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ సినిమాకి. భరద్వాజ గారు, పెద్ద సినిమాకి సంబంధించి నిన్న ఒక ప్రెస్ మీట్ జరిగింది. దాంట్లో మాట్లాడుతూ రామ్ చరణ్కి నేషనల్ అవార్డు వస్తుందని మాట్లాడారు. శివరాజ్ కుమార్ రామ్ చరణ్కి నేషనల్ అవార్డు వస్తుంది ఈ సినిమాకి, ఆయన యాక్టింగ్ అని చెప్పి మాట్లాడారు. ఇంకొక పక్క ఏమో ఇది పుష్ప 2 టార్గెట్, పుష్ప 2 రికార్డు బద్దలు కొడుతుందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్. అవును. టోటల్ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా పుష్ప 2 అల్లు అర్జున్ మీద ఉందా ఏంటి ఒకటండి అనేది ఒక టాపిక్ రన్ అవుతుంది. వాళ్ళు బంధువులే కావచ్చు గాక, వాళ్ళిద్దరూ బావమరుదులే కావచ్చు గాక, లేదు తండ్రి కొడుకులే కావచ్చు గాక, కానీ వృత్తిపరమైనటువంటి స్పర్ధ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అంటే ప్రస్తుతం ఆయన ముందున్నటువంటి గోల్ అదే. పుష్ప 2ని ఛేదించటం అనేదే గోల్, అదే టార్గెట్. ఓకే. కాబట్టి ఆ టార్గెట్ కొట్టడం ద్వారా తన ఉనికిని చాటుకోవాలి. ఆయన ఎక్కడ చాటుకోవాలి? పాన్ ఇండియా మార్కెట్లో తన స్థానాన్ని స్థిరపరచుకోవడం కోసం పెద్ది అనేటువంటి అవకాశాన్ని 100% వినియోగించుకోవడానికి సిద్ధపడ్డాడు ఆయన. ఓకే. అది రామ్ చరణ్ మొదటి నుంచి ఎంత డెడికేటెడ్గా ఉంటున్నాడు టువర్డ్స్ ఆ ప్రాజెక్ట్ అనేది మనకు కనిపిస్తూనే ఉంది. అలాగే నాకు ఇది కావాలి, ఇలా ఉంటే బాగుంటుంది అని డైరెక్టర్ చెప్పిన ప్రతిసారి తన్ని తాను అలా మౌల్డ్ చేసుకుంటూ వెడుతున్నాడు. ఈ వెడుతున్నటువంటి ప్రయాణము, ఆయనతో పాటు ట్రావెల్ అవుతున్నటువంటి శివరాజ్ కుమార్ కూడా గమనిస్తూనే ఉన్నాడు. ఆ గమనంతోనే నిన్న మాట్లాడాడు ఆయన. ఆ గమనింపు ఆయనలో నుంచి మాట్లాడించిన మాటలు నిన్న ఆయన బెంగళూరు ప్రెస్ మీట్లో మాట్లాడింది. అంటే ఇతను విపరీతమైన ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, అందుకని నేను డెఫినెట్గా, అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది తెర మీద కనెక్ట్ అయితే డెఫినెట్గా ఇతనికి ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చి తీరాలి, అందుకని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అని చెప్పాడు ఆయన. అదొకటను. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే అబ్జర్వ్ చేస్తే ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సబ్జెక్ట్ కావచ్చు, పాజిటివ్ క్యారెక్టర్ కదా ఇది. అవును. అక్కడ పుష్పకు వచ్చేసరికి అప్పుడు నేషనల్ అవార్డు రావడంతో కొంతమంది ట్రోల్ చేశారు. ట్రోల్ అంటే స్మగ్లర్ క్యారెక్టర్కి నేషనల్ అవార్డు ఇచ్చారండి అని. స్మగ్లర్ క్యారెక్టర్ అయినా ఏ క్యారెక్టర్ అయినా నటుడు. ఆ స్మగ్లర్ క్యారెక్టర్ని అతను ఎలా ప్రొజెక్ట్ చేశాడు అనేది చూడాలి అంతే తప్ప అక్కడ నటుడికి ఇచ్చారు తప్ప స్మగ్లర్కి ఇవ్వాల. అల్లు అర్జున్ స్మగ్లర్ కాదు, నటుడు మాత్రమే. అది కదా చూడాల్సింది. ఒకవేళ స్మగ్లర్ క్యారెక్టర్ హీరోగా మారటం ఏమిటి అనే తపన ఉంటే దీవార్ సినిమా నుంచి జరిగింది అది. దీవార్ రోజులకి వెళ్ళి రివ్యూ చేసుకోండి. యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అనేది కొత్తదేం కాదు మనకి. సలీం జావేదులు దాంతోనే ఆటాడుకున్నారు ఆ రోజుల్లో. అమితాబ్ బచ్చన్ ఎస్టాబ్లిష్ అయింది అక్కడి నుంచి. కనుక పుష్ప గొడవ వేరు, ఇది దీనికి వస్తే ఆ ఇది లేదు. ఇది నిజానికి ఆ యాంగిల్లో చూస్తే ఇది చాలా గొప్ప పాత్రే. అంటే ఒక ఊరి కోసం, ఊరిని వెలుగుల్లోకి తీసుకురావడం కోసం ఒక కుర్రాడు చేసేటువంటి యుద్ధం అనేది ఆదర్శప్రాయమైనటువంటి పాత్రే పెద్ద క్యారెక్టర్. పైగా ఒక ఆశయం కోసం ఊరు మొత్తాన్ని మోటివేట్ చేసి వాళ్ళకి ఏది కావాలంటే అది తను నేర్చుకుని వాళ్ళకి నేర్పించేటువంటి గురువుగా నిలబడటం అనేది మామూలు వ్యవహారం కాదు ఇది. అంటే దీని వెనకాల రకరకాల ప్రేరణలు కనిపిస్తాయి. ఒక రకంగా ఒక యాంగిల్లో చూస్తే ఏకలవ్యుడు కూడా కనిపిస్తాడు. అందుకని ఆ క్యారెక్టర్కి గురువు క్యారెక్టర్ చేస్తున్నాడు ఈయన శివరాజ్ కుమార్. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య నడిచేటువంటి ఎమోషనల్ సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఈయన ఉన్నాడు. ఈయన సమక్షంలో అతని నటనని సన్నిహితంగా గమనించి ఉంటాడు ఈయన.
గమనించి, అంటే నిజానికి మనకి ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్లోనే అర్థమైంది. ఇప్పటివరకు రామ్ చరణ్ తను సినిమాల్లో కనిపించిన విధానానికి, పెద్ది సినిమాలో కనిపిస్తున్న విధానానికి చాలా వ్యత్యాసం ఉంది. ఓకే. ఈ వ్యత్యాసం మనం రంగస్థలం అప్పుడు కూడా ఫీల్ అయ్యాం. రంగస్థలంలో కనిపించిన రామ్ చరణ్కి అప్పటికి వచ్చిన రామ్ చరణ్ సినిమాల్లో రామ్ చరణ్కి చాలా తేడా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆ తేడా కనిపిస్తోంది ఈ సినిమాలో. కనుక డెఫినెట్గా ఒక అచీవ్మెంట్ ఉంది ఈ సినిమాకి అనే నమ్మకం కలగటానికి అదే కారణం. ఓకే. ఆ పునాది మీద నడుస్తోంది ఈ సినిమా. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ని ఆయన అక్కడ వ్యక్తపరిచాడు. దీంతో ఏమవుతోంది, టార్గెట్ పుష్ప అంటే నేషనల్ అవార్డు కొట్టాలి, ఆ రికార్డు కొట్టాలి అనేటువంటి 2 గోల్స్ పెట్టుకుని ఇప్పుడు రంగంలోకి దిగారా. ఇది అవుతుంది అని వీళ్ళు, అవదు అని వాళ్ళు, ఒక చర్చ మొదలైపోయింది, ఓ డిబేట్. అయితే ఈ డిబేట్ నడుస్తోంది, కానీ నిజానికి ఎవరైనా చేయాల్సింది. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా ఏదైనా కొట్టేస్తే ఒక భారీ రికార్డు లోకల్ మార్కెట్లో ఇప్పుడు పుష్పాని క్రాస్ చేస్తుందా చేయదా అని లోకల్ మార్కెట్ వరకు కన్ఫైన్ అయ్యి చిరంజీవి గారి సినిమా గురించి కూడా మాట్లాడుకున్నారుగా ఆ రోజున. లోకల్ మార్కెట్ మనశంకర్ వరప్రసాద్ గారి గురించి లోకల్ మార్కెట్లో ఇప్పుడు టాప్ మనశంకర్ వరప్రసాద్ ఉంది కదా. ఇప్పుడు ఈ సినిమాకి లోకల్ మార్కెట్లో టార్గెట్ మనశంకర్ వరప్రసాద్ గారే కదా. తండ్రితో పోటీ పడాల్సిన పరిస్థితే కదా. మరి చిరంజీవి గారి అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు ఒకరికొకరు అభిముఖంగా నిలబడితే ఏమిటి పరిస్థితి? అందుకని వాళ్ళు తల్లిదండ్రులైనా తండ్రి కొడుకులైనా ఏదైనా, బావమరుదులైనా ఇంకేదైనా సరే పర్సనల్ రిలేషన్స్ ఉన్నప్పటికీ ఒక వృత్తిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా స్పర్ధ ఉండి తీరుతుంది. స్పర్ధ లేకుండా విద్య రాణించదు అని చెప్పారు. ఓకే. కనుక ఆ స్పర్ధ ఉంటే ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి. ఆ స్పిరిట్ ఉంది కాబట్టి వాళ్ళ పట్ల వ్యతిరేకత ఉందని అనుకుంటే కష్టం. నేను నిన్ను క్రాస్ చేయాలి, నువ్వు కొట్టావు కదా, నువ్వు ఇన్ని కోట్లు కొట్టావు, నేను ఇన్ని కోట్లు కొట్టి తీరుతాను అనేది ఒక ఫైటింగ్ స్పిరిట్గా చూడాలి తప్ప అది వాళ్ళిద్దరి మధ్య ఒక శత్రుపూరితమైనటువంటి వైరుధ్యం ఉందనుకుంటే ప్రమాదం. ఓకే. అది మిత్ర వైరుధ్యం తప్ప శత్రు వైరుధ్యం కాదు. కానీ ఈ ఫ్యాన్ కాన్వర్జేషన్స్ మనకి అది ఒక శత్రు వైరుధ్యంలాగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఆ ప్రొజెక్షన్స్ మీద వంటకాలు వండుతున్నారు. ఓకే. అది తప్పు. ఓకే. అది మిత్ర వైరుధ్యమే. మిత్రుల మధ్య కూడా వైరుధ్యం ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య స్పర్ధ ఉంటుంది, ఘర్షణ ఉంటుంది, గొడవ ఉంటుంది. అది వృత్తి వరకే పరిమితం. దాన్ని ఇతర అంశాల్లోకి లాక్కురావడం తప్పు. ఓకే. జాతీయ అవార్డు అనేది నిజానికి ఒక బిగ్ అచీవ్మెంటే. ఏది అల్లు అర్జున్ ఇప్పుడు ఎవరు అవార్డు తీసుకున్నప్పటికీ తెలుగుకి సంబంధించి మొట్టమొదట ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నది ఎవరు అంటే అల్లు అర్జున్ అని చెప్పక తప్పదు. ఆ తర్వాతే ఎవరైనా, రామ్ చరణ్ అయినా ఇంకెవరైనా కానీ. కాబట్టి తెలుగు సినిమా షేప్ మారిన సందర్భంగా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆ పురస్కారాన్ని అందుకున్నారు వాళ్ళు. ఇప్పుడు రామ్ చరణ్ నెంబర్ 2 అవుతాడు అక్కడ. దీని నుంచి బయటకు రావాలన్నా కానీ వాళ్ళు ఆ టార్గెట్ను కొట్టాలి, వసూళ్ళని కొట్టాలి. కొట్టగలిగితే అప్పుడు వీళ్ళు మేము గెలిచామని చెప్పుకోవచ్చు. ఓకే. రెండవది, ఈ 2 సినిమాల మధ్య కంపారిజను, పోటీ, దీంతోపాటు నెక్స్ట్ ప్రాజెక్ట్ మీదకి ఫోకస్ అవుతుంది. అది సుకుమార్తో నెక్స్ట్ ప్రాజెక్టు, అది షూటింగ్, ఇది రిలీజు, దాని షూటింగ్ ప్రారంభం అంతా 1 వీక్ గ్యాప్లో అంటున్నారు. కాబట్టి అదొక దానికోసం ప్రిపేర్ అవుతున్నారు జనాలందరూ. ఆ సినిమా కొత్త రికార్డుని నెలకొల్పుతుంది అనేది ఇప్పుడు మాటల్లో దొర్లుతోంది. అభిమానుల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అది కూడా చర్చనీయాంశమే. అంటే లైనప్ ఏమిటి అంటే జాతీయ మార్కెట్ మీద తమ పట్టు బిగించడంతో పాటు RRR నుంచి తనకు అందొచ్చినటువంటి ప్రపంచ మార్కెట్ను కూడా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ సినిమాకి. ఈ నెక్స్ట్ సినిమా అసలు టోటల్గా ఆ ప్రోగ్రాంతోనే వస్తుంది. ఓకే. ఎందుకంటే అప్పటికి వారణాసి స్థిరపడుతుంది. వారణాసి ఒక కొత్త మార్కెట్ని క్రియేట్ చేయబోతోంది తెలుగు సినిమాకి. ఆ మార్కెట్ మీదకి ఆ సినిమా పెడుతుంది, సుకుమార్ రామ్ చరణ్ సినిమా. ఓకే. కాబట్టి అది అసలు బిగ్ రెవెన్యూ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ పుష్ప రికార్డులు, బాహుబలి రికార్డులు ఇవన్నీ చాలా చిన్న మాట
అనుకునే లెవెల్కి రేపు వారణాసిని తీసుకెళ్తాడు ఆయన ఓహో. వరల్డ్ మార్కెట్లోకి. ఆ నెంబర్ టార్గెట్ అవుతుంది ఇప్పుడు. ఎస్. ఆ నెంబర్ని ఛేదించడం అనేది ప్రోగ్రామ్గా మారుతుంది. పాన్ ఇండియా సినిమా ఒక్కొక్క సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక్కొక్కలాగా. వరల్డ్ మార్కెట్కి ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత 160 భాషల్లో సినిమా రిలీజ్ అయ్యి ఆ వచ్చే వసూళ్ళ ఆ నెంబర్తో పోలిస్తే ఇదంతా అవును. ఆ పరిస్థితి వచ్చేసిన తర్వాత తెలుగు సినిమా నెంబర్ అనేది భయపెడుతుంది. అందుకని మనం మన సినిమాకి 100 కోట్లు అని సంబరపడిన అతి తక్కువ కాలంలోనే ఈ నెంబర్స్ అన్నీ క్రియేట్ అవుతున్నాయి. అవును. వేగంగా పెరుగుతున్నటువంటి మార్కెట్టు, దాన్ని స్థిరపరచుకోవడానికి హీరోలు పడుతున్న కష్టం, ఇవన్నీ చూస్తున్నాం. కమర్షియల్ సినిమా అనేది గతంలో లాగా లేదు ఇప్పుడు. పర్టికులర్గా లోకల్ మార్కెట్ కమర్షియల్ సినిమా అనేది 4 ఫైట్లు 4 పాటలతో లాగించేస్తామంటే కుదరదు ఇప్పుడు. కంటెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ కంట్రిబ్యూషను చాలా హెవీగా ఉంటే తప్ప, డెడికేటెడ్గా ఉంటే తప్ప వాళ్ళు కనీసంగా కనిపించరు అక్కడ. అందుకని ఒళ్ళు విరుచుకొని కష్టపడుతున్నారు వాళ్ళు. ఆ కష్టం కనిపించింది పెద్దిలో, అందుకని ఇది కనెక్ట్ అవుతుంది అని నమ్ముతున్నారు జనాలందరూ. ఓకే. ఆయన అన్నట్టుగా, శివరాజ్ కుమార్ అన్నట్టుగా డెఫినెట్గా ఇది వర్కౌట్ అవుతుంది. నేషనల్ అవార్డు కొడతాడు ఆయన. అలాగే నెక్స్ట్ టార్గెట్ అయితే పుష్పనే, అనివార్యం అది. ఓకే. అది పోటీ అనుకున్నా ఏమనుకున్నా కానీ, నేను పోటీ అనే మాట వాడను కానీ స్పర్ధే, వృత్తిపరమైన స్పర్ధ ఉంటుంది. ఖచ్చితంగా గెలవాలని అనుకునే చేస్తున్నాడు అతను. ఓకే. ఆ మోటివేషన్ లేకపోతే సినిమాల్లో నటించరు ఎవడు. ఓకే. థ్యాంక్ యూ. తెలుగు వన్